దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది ప్రార్థన ద్వారా కాదు, ప్రవర్తన ద్వారా అది బయలుపరచబడును గాక. అమ్మా, నీకు కావలసింది ఇదిగో. నిజంగా చెప్తున్నాను, వినండి, దయచేసి మోసపోవద్దు. నువ్వు కార్చే కన్నీరు కావచ్చు, నువ్వు చేసే ప్రార్థన కావచ్చు, అదే కొన్నిసార్లు నిన్ను మోసం చేయొచ్చు. జాగ్రత్త. హలో, ఐ వెరీ సారీ టు సే, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు కార్చే కన్నీరు నిన్ను కొన్నిసార్లు మోసం చేయొచ్చు. నేను ఎంత దేవుడికి కన్నీరు కార్చాను, ఎంత నేను దేవుడికి ప్రార్థన చేశాను, ఎందుకు నా బ్రతుకులో ఇలా జరుగుతుంది? ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసావు, కానీ నీ ప్రవర్తన సరిగా లేదు. నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ ఇంకా మార్చుకోలేదు. దేవుడికి కావాల్సింది, హలో, నీ ప్రార్థన కంటే, నీ కన్నీరు కంటే కూడా దేవుడికి కావాల్సింది నీ మంచి ప్రవర్తన కావాలి. సంఘములో నీ సాక్ష్యం ఎలా ఉంది? ప్రజలలో నీ సాక్ష్యం ఎలా ఉంది? దేవుని